వెల్కమ్ బ్యాక్ టు 2 స్టేట్స్. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణి పోర్టల్ కి సంబంధించి ధరణిపై దర్యాప్తుకు సిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దర్యాప్తుకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టనున్నారు. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలన్నిటిపై దర్యాప్తు జరగనుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, ఎప్పటి నుంచి దర్యాప్తు మొదలు కాబోతోంది? చాలా కీలకమైన నిర్ణయం అని చెప్పాలి సిట్ ఏర్పాటు అంటే. టీవీ9 ముందుగానే బ్రేక్ చేసింది. వారం ముందుగానే సిట్ ఏర్పాటు చేసినట్టుగా టీవీ9 బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ధరణి పైన సిట్ ఏర్పాటు చేస్తూ ఈ రోజు కేబినెట్ ఆమోదించింది. ధరణిలో జరిగిన ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిశీలించడానికి పోలీస్, రెవెన్యూ, అట్లాగే ఐటీ, సైబర్ క్రైమ్, ఎంఏయుడి వీటన్నింటితో ఒక సిట్ ని ఏర్పాటు చేయాలనేది కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంలో భాగంగానే పూర్తి స్థాయిలో సిసిఎల్ఏలో అటు కలెక్టరేట్లలో అనుమానాస్పదంగా ఉన్న కలెక్టరేట్ల అన్నింటిలో కూడా రాజేంద్ర సిరిసిల్లతో పాటుగా యాదాద్రి భువనగిరి, జనగామ, మేడ్చల్, అట్లాగే రంగారెడ్డి ఈ కలెక్టరేట్ల అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది, ఈ మొత్తం ధరణి అవకతవకల్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు మొత్తం దీనికి సూత్రధారులు అనే దానిపైన పూర్తి స్థాయిలో సిట్టు తేల్చనుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న నేపథ్యంలో వారికి సమాధానంగానే ధరణి పూర్తి స్థాయిలో ధరణి పైన అట్లాగే ధరణిలో 1,28,000 వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో భూభారతి వచ్చిన తర్వాత ఎన్ని జరిగాయి, భూభారతితో పాటుగా ధరణి ఇవి రెండు కలిపి దర్యాప్తు చేయడానికి ఒక సిట్ ని అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.